నేటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దెముల్లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హిందీ లెక్చరర్ జమీల్ ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు. గ్లోబల్ సంస్థ ద్వారా ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఇన్ ఇండియా అవార్డు పొందిన ఉమాదేవిని ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో బషీరాబాద్ కేజీబీవీ బాలికల పాఠశాలలో ముందస్తు దీపావళి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దెముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ పండితుగా విధులు నిర్వహిస్తున్న జమీల్ అనే అధ్యాపకులు కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న విషయం బయటికి రావడంతో పెద్దెముల్ గ్రామ యువకులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ జమీల్ పై చర్యలు తీసుకోవాలని కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పెద్దెముల్ ఎస్ఐ గిరి భారీ బందోబస్తుతో కళాశాలకు చేరుకొని నిరసన చేస్తున్న వారిని సమాధానపరిచారు. లెక్చరర్ జమీల్ పై చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని వారిని బయటికి పంపేలా ఎస్ఐ గిరి ప్రయత్నించారు. అంతలోనే సదరు లెక్చరర్ జమీల్ ను యువకులు చితకబాదారు. సరైన వివరాలు వెల్లడించాలని జిల్లా ఇంటర్మీడియట్ సమన్వయ అధికారి నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ పై యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ సమన్వయ అధికారి శంకర్ నాయక్, కొమ్ము రజిత విద్యార్థినులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు హిందీ లెక్చరర్ జమీల్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే సదరు లెక్చరర్ ను బర్తరఫ్ చేసి కేసు నమోదు చేయాలని, లెక్చరర్ జమీల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ తదితరులు డిమాండ్ చేశారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పెద్దెముల్ ఎస్ఐ గిరి తెలిపారు. పెద్దెముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంఘటన తమ దృష్టికి వచ్చిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. అందుకే కళాశాలను సందర్శించి బాధిత విద్యార్థినులతో, అధ్యాపకులతో మాట్లాడి ఇక్కడ జరిగిన సంఘటన నివేదికను ఉన్నతాధికారులకు పంపి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతామని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. జరిగినట్టు నేను చెప్పమని చెప్పాను. మరి అది చెప్పకుండా చెప్పిన
సిగ్గు సిగ్గు నోడల్ ఆఫీసర్ ఇదే రిపోర్ట్ మేము కమిషనర్ పంపిస్తాం. ఆయనను కమిషనర్ సస్పెండ్ చేస్తాడా, ఆయనను డిస్మిస్ చేస్తాడా అనేటువంటిది మేము రిపోర్ట్ పంపిస్తాం. అది మేడం కూడా ఆ విషయంలో మేడం కూడా అదే చెప్పింది. మీరు చెప్తుంటే మీరు ఇంతకుముందు ఏమో వేరే రకరకాలుగా మనమే తప్పు చేస్తున్నాం అనే ఆలోచన ఇంతకుముందు వచ్చిన మేడం చెప్పినటువంటి రిపోర్ట్ ఏదైతుందో తేడా తెల్లమైంది. ఇక్కడ జరిగినటువంటి తప్పు వాస్తవం అనే విషయం మేడమే చెప్పారు కాబట్టి, పోలీస్ వాళ్ళ సమక్షంలో చెప్పారు కాబట్టి, ఇప్పుడు మనందరం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలనేదే ప్రధాన డిమాండ్. డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అవసరమైతే ప్రిన్సిపల్ సెక్రటరీకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు డైరెక్ట్ గా మనం కూడా రిటర్న్ కంప్లైంట్ చేద్దాం. ఇమీడియట్ గా మాత్రం పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేదే ప్రధాన డిమాండ్. కాబట్టి ఇవాళ పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 3 సంవత్సరాలుగా అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి జమీల్ అనేటటువంటి లెక్చరర్, ఆయన మీద నిన్న మొన్న కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చిన సందర్భంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువకులందరూ వచ్చి ఆ అమ్మాయిలకు జరుగుతున్నటువంటి వాళ్ళపై జరుగుతున్నటువంటి అత్యాచారాలని అడ్డుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినటువంటి నోడల్ ఆఫీసర్ కానీ, గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కొమ్ము రజిత గారు ఇప్పుడు వచ్చి అమ్మాయిలతోటి ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత నిజమే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు వాస్తవం అనే విషయాన్ని ఇవాళ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో, పోలీస్ సమక్షంలో చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆయనను ఎంబడే పదవుల ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఎంబడే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తాత్సారం చేస్తే కనుక అనేక రకాలైనటువంటి వ్యక్తులు, శక్తులంతా కలిసి దాన్ని లోపల ఆ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను భయపెట్టించి, ప్రలోభ పెట్టి ఇంత అఘాయిత్యాన్ని కూడా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ఎక్కడికితో వదిలేసే ప్రసక్తి లేదు. ఆయనను ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే దాకా మేమెవరం కూడా నిష్క్రమించమని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇక్కడ పోలీస్ వారి సమక్షంలో కూడా ఇమ్మీడియట్ గా అమ్మాయిలు వాళ్ళకి జరుగుతున్నటువంటి అత్యాచారాలని, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులని బహిర్గతంగా మీడియా ముఖంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక 4 గదుల మధ్యలో జరిగినటువంటి సంభాషణలో అందరూ కూడా స్పష్టంగా ఆ ఆఫీసర్ చెప్పినటువంటి విషయం ఇప్పటికైనప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఇంకా స్పందించకపోవడం, మాకు కంప్లైంట్ వస్తేనే తీసుకుంటాం, మాకు రాతపూర్వకంగా ఇస్తేనే తీసుకుంటాం అనేది ఇది చాలా విడ్డూరం. ఖచ్చితంగా సుమోటోగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి గత 4 రోజులుగా బహిరంగ చర్చ జరగకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఆ లెక్చరర్ తప్పు చేసిందనే విషయాన్ని విద్యార్థినులు అందరి ముందు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆయన పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలి. అదేవిధంగా ఈ విద్యార్థినులకు అండగా ఉండడానికి గ్రామంలో యువకులు, వివిధ గ్రామాల నుండి యువకులు అందరూ యువజన సంఘాల వాళ్ళు కలిసి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరం కూడా విద్యార్థినులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన కళాశాలలో విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. కాబట్టి రాబోయే విద్యా సంవత్సరంలో వాళ్ళందరికీ మనం అండగా ఉంటామని తెలియజేసి మన కళాశాలను పూర్వ వైభవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ
ముందు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగొద్దు అంటే ఇక్కడ ఇంకా ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. అది మా దృష్టికి వచ్చింది. అది ఇట్లాంటి ఇంకా మున్ముందు కూడా జరగొద్దు అంటే ఖచ్చితంగా కళాశాల ప్రాంగణంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే. ఖచ్చితంగా వాటిపైన మానిటరింగ్ ఉండాల్సిందే పోలీసులకు కూడా. ఎందుకంటే ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున పెద్దేముల్ మండలం ఇంకో కాలేజ్ అన్న సరే బాంబులు ఇప్పుడు ఇస్తే ఇప్పుడే చేద్దాం. ఆయన లోపలికన్నాడు. అయితే ఆయన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే అమ్మాయిలు రిటర్న్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. ఆ తర్వాత దాని మీద మనం క్రిమినల్ యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే మేము ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేపిస్తాము. ఆయన కాలేజీలో లేకుండానే చేస్తాము. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, క్రిమినల్ యాక్షన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది బయటకు తెచ్చుకోలేదు మేడం. నాకు అర్థమైంది. నాకు చెప్పిన నాకు ఊర్ల నుండి కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి. నేను చాలా మందికి చెప్పిన, నేను ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ కాదు అని చెప్పినా కానీ మీరు తప్పకుండా రావాలని ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసి, కాబట్టి తప్పకుండా ఎందుకంటే అమ్మాయిలని వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేయడం చాలా దారుణమైన తప్పు. ఆ తప్పు జరిగింది. ఎందుకంటే పిల్లలు ఒకలాగా చెప్పి, స్టాఫ్ ఒకలాగా చెప్పి, ప్రిన్సిపాల్స్ ఒకలాగా చెప్పి ఇది సహించే విషయం కాదు. తప్పకుండా మనము ఏదో ఒక చర్య తీసుకోవాలి. అది డిసిప్లినరీ యాక్షనా, ట్రాన్స్ఫరా, ఏదో ఒకటి చేయాలి. సో అది అధికారులతో నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ జరిగింది అయితే వాస్తవము. మీరందరూ కూడా పిల్లలకు అండగా నిలబడ్డారు, అది సంతోషము. ఇంకా అంటే పిల్లలపైన ఎలాంటి దారుణం జరగకుండా పిల్లలకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే సరే ఆయనని ఇక్కడ జరిగింది అనేది వాస్తవం అని నాకు అర్థమైంది. నేను పిల్లల కోసమే వచ్చినాను. అట్లాంటి వాళ్ళ కఠిన శిక్షలు వేయాల్సిందే. నేను కూడా మీ పక్షమే. మీరందరూ పిల్లల కోసం ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ప్రభుత్వ వ్యవస్థల్ని కాపాడుకోవాలా, అది తప్పకుండా చేద్దాం. ఓకే, ఏం చేయాలా, ఎట్లా కంప్లైంట్ చేయాలా, తర్వాత ఆర్జేడీ దాకా ఎట్లా తీసుకుపోవాలా, కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎట్లాంటి చర్యలు తీసుకున్నాలా అనేది మాకు వదిలేసేయండి. పిల్లలు కంప్లైంట్ కూడా మీరు పోలీస్ వాళ్ళకు కూడా మీరు కూడా ఇవ్వండి, మేము కూడా ఇస్తాము. క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి కదా. ఖచ్చితంగా ఇది చిన్న ఇష్యూ కాదు. ఇది ఆడపిల్లలకు సంబంధించినది. చెప్తే అది మిస్బిహేవ్ తప్పు అది దాని మీద అదే రిపోర్ట్ మేము కమిషనర్కి పంపిస్తాము. ఆయన మీద చర్యలు తీసుకుంటాం. కమిషనర్ అథారిటీ చర్య మేము కాదు తీసుకునేది, హయ్యర్ అథారిటీ వాళ్ళు కాబట్టి ఆ రిపోర్ట్ పంపిస్తాం. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా సార్? పోలీసులు కాదు, మేము కమిషనర్కి పంపించాలి. మేము రిపోర్ట్ కమిషనర్కే పంపిస్తాం. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం. క్రిమినల్ కేసు ఏం చేస్తారు? కమిషనర్ వాళ్ళే ఏం యాక్షన్ ఉందో హయ్యర్ అథారిటీ వాళ్ళు. మేము రిపోర్ట్ పంపించే వరకు మా బాధ్యత. అంతే కదా, చేసినట్టే తప్పు. అది అదే ఇవన్నీ గ్రౌండ్ కూడా సగం క్లీన్ చేపిస్తున్నారు. దీన్ని కూడా ఇక్కడ కూడా క్లీన్ చేయడానికి కూడా కలెక్టర్ కూడా ఎమ్మెల్యే సాఫ్ట్వేర్ కూడా మాట్లాడినాను నేను. అవన్నీ చేస్తున్నాం. మీ సహకారంతో ఇవన్నీ సాధ్యమైంది. సార్ ఒక్కటి సార్, ఇప్పుడు ఇది వాస్తవం అని తెలిసిన తర్వాత ఆయన పైన క్రిమినల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీ పరంగా అది బోర్డు రిపోర్ట్ పరంగా రిపోర్ట్ పోతుంది. ఆయన పరంగా ఎవరు కంప్లైంట్ చేస్తారు పోలీసులకు?
ఎవరు చేయాలి? తప్పని తేలింది అంటున్నారు కదా, అలాంటి తప్పు వ్యక్తి ఇంకా చర్యలు తీసుకునేంత వరకు కొనసాగిస్తావా? ఎట్లా రాసి పంపిస్తావు సార్? అది ఓకే కాదంటలేం, రాసి పంపిస్తావు రిపోర్ట్. ఇలాంటి వ్యక్తి సార్ నా దగ్గర, నా ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, ఇలాంటి వ్యక్తి నా ఇంట్లో వద్దు అని చెప్పి నేను పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఉండాలనా లేదా? అది రిపోర్ట్ నెల రోజులకు వస్తా, ఏడాదికి వస్తా. లేదు మేడం, ఇప్పుడు ఏంది ఇన్స్టిట్యూషన్ తప్పని తేలింది, ఆ వ్యక్తి ఉండాలనా వద్దా? తక్షణం అదే చెప్తున్నాం. అది చెప్పమన్నాను మేడం. కాదు కాబట్టి సారు ఇంకా రిపోర్ట్ కోసం, రిపోర్ట్ ఏడాది అయినాక వస్తుంది, మాకు అవసరం లేదు రిపోర్ట్. మీ రిపోర్ట్ ఇప్పుడు తక్షణం తీసుకున్న చర్య గురించి మాట్లాడండి. మీకు లేదా? నీ సంస్థలో లేదా? నీవు అధికారివి, నీకు లేదు. ఎట్లా లేదు సార్? గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు పెద్దేముల్ ప్రభుత్వ కళాశాల యందు పనిచేస్తున్నటువంటి ఒక లెక్చరర్, హిందీ లెక్చరర్, అదే కళాశాల చదువుతున్నటువంటి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినాడని చెప్పేసి ఫిర్యాదు రావడంతో అతని పైన కేసు నమోదు చేసి విచారించడం జరుగుతున్నది. జూట్ బ్యాగులు తయారు చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఉమాదేవి ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో గ్లోబల్ ఉమెన్ అవార్డు పొందిన సందర్భంగా రమేష్ కుమార్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు వారి యొక్క జూట్ బ్యాగులు తయారు చేసే కేంద్రంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉమాదేవి తాను స్వయంగా ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడం పట్ల అభినందించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో భాగంగా ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ఇటీవల కృత్రిమ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, ముద్రా లోన్ తో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఉమాదేవి నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్న ఆమె భర్త రామచందర్ ను కూడా రమేష్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, బంటారం భద్రేశ్వర్, గాజుల శాంతకుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్లేష్ యాదవ్, నాయకులు పూజారి పాండు, అంతారం కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోదరి ఉమాదేవి గారు మొన్న ఈ జూట్ పరిశ్రమ చాలా చిన్న స్థాయిలో ప్రారంభించి ప్లాస్టిక్ రహిత దేశంగా ఒకవైపు నరేంద్ర మోడీ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో స్వచ్ఛందంగా తాను స్వయం ఉపాధి పొందుతూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సందర్భంలో మొన్న ఢిల్లీ కేంద్రంగా తను అవార్డు అందుకోవడం, తాండూరు నియోజకవర్గం నుండి, ఈ జిల్లా నుండి కూడా ఆమెకి ఇలాంటి పురస్కారం రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆమెని సహకరించి ఆమెకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క భర్త అయినటువంటి చంద్రశేఖర్ గారు కూడా చాలా, వారికి మేము ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి యువత ముందుకు రావాలి. కేవలం ప్రభుత్వాల మీద, ఇతరులపైన ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశ నిర్మాణంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన చేత వేగవంతమైన అభివృద్ధి దిశగా వైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలాంటి యువత అతి తక్కువ వయసులో ఇలాంటి ఒక కొత్త నూతన ఆలోచనల చేత ముందుకెళ్లడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఉమాదేవి గారిని, సోదరిని మేము ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి మొన్న వచ్చినటువంటి పురస్కారం సందర్భంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం భారతదేశంలోనే మన తాండూరుకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి నాయకురాలు ఉమా గారు, మహిళా మోర్చా నాయకురాలు.
వారికి అభినందిస్తూ మరి అలాగే ఇంకా ముందుకు మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో భారతదేశంలోనే ఒక పేరు నిలబెట్టిన అతి చిన్న వయసులో ఒక 10 మందికి జీవనాధారంగా నిలబెట్టిన పరిస్థితి ఈరోజు తాండూరు పట్టణంలో ఒక మహిళా సోదరి అయిన ఉమాదేవికి, ఆమెకు సహకరించిన చందు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఆమె చిన్న వయసులో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఆశించకుండా తన సొంత కాళ్ళపైన సొంత వ్యాపారం మొదలుపెట్టి ఇంతింతలుగా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి దాన్ని అంచెలంచెలుగా ప్రబలింపజేసినందుకు ఆమెకు తాండూరులో అనేక మంది పొగిడేటట్లాంటి ఈ వ్యాపారం మొదలుపెట్టినందుకు మా భారతీయ జనతా పార్టీ నుండి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. ఇట్లాంటి మహిళలు మన తెలంగాణలో, మన తాండూరు పట్టణంలో ఇట్లాంటి వ్యాపారాలు చిన్న చిన్నవి చేసినట్టయితే వాళ్ళు తమ జీవనాధారాన్ని కాకుండా ఇతరులకు కూడా అందులో భాగస్వామ్యాన్ని చేసి కొంతమందికి ఉపాధి కల్పించినందుకు చందు ఉమా గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తుంది. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీమతి ఉమాదేవి గారు ఈ డ్యూటీఫై విషయంలో చాలా రోజుల నుండి బాగా కష్టపడి 100 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా, సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా ఉన్నటువంటి 100 మంది మహిళల్లో తాండూరు నుండి ఉమాదేవి గారు ఉండడం, వారిని ఢిల్లీలో అభినందించి పురస్కారం ప్రదానం చేయడం మాకు గర్వించదగ్గటువంటి విషయం. ఆమె మా పార్టీలో ఉండడం మాకు కూడా గర్వకారణం. ఈ సందర్భంగా ఆమె భర్త అయినటువంటి చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా జిల్లా పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి ఈ వ్యాపారంలో ఇంకా పురోగతిని సాధించి ఈ ప్లాస్టిక్ రహిత దేశంగా, కాలుష్య రహిత దేశంగా ఈ దేశాన్ని ఒక మహోన్నతమైనటువంటి దేశంగా మార్చాలన్న మోదీ కళల్లో వీరు కూడా పాలు పంచుకోవడం మాకు అందరికీ సంతోషంగా ఉన్నది తెలియజేస్తూ వారికి మరొకసారి పార్టీ తరఫున అభినందిస్తూ బషీరాబాద్ కేజీబీవీ బాలికల పాఠశాలలో అఖిల భారత మార్వడి యోమన్స్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఆనంద్ సబ్కేలియేలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మార్వడి యోమన్స్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థినులతో కలిసి టపాకాయలు, బాణసంచాలు పేలుస్తూ విద్యార్థులకు ఆనందాన్ని పంచిపెట్టారు. మార్వడి యోమన్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సర్డా మాట్లాడుతూ కేజీబీవీ విద్యార్థినులకు లైబ్రరీలో పుస్తకాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, తాండూరు మార్వడి యోమన్స్ అధ్యక్షులు అనిల్ సరడా, సచిన్ రాఠీ, అరుణ్ సరడా, నెహాల్ సోమాని, పవన్ సోని, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, రవీందర్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేస్ట్రీ బాగుండేనా, టపాసులు బాగుండేనా? ఓకే, థ్యాంక్ యూ. డ్యాన్స్ అన్నిటికంటే హైలైట్ మీ డ్యాన్స్ బాగుంది. ఫస్ట్ మీరు స్వాగతం చేసింది, సెకండ్ ఏమో డ్యాన్స్, రెండు కూడా సూపర్ ఉన్నాయి. మీకు డ్యాన్స్ ఎవరు చెప్పిండ్రు? చాలా బాగున్నారు. మరి అది ఇంకా కొద్దిగా మీరు డిసిప్లిన్తో ఇంకా ఉండాలి. అపార్థం చేసుకోకండి, ఇంకా డిసిప్లిన్ ఉంటే మీరు ఇంకా పైకి పోతారని నేను భరోసా ఇస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. మీ టీచర్స్ ఏ విధంగా డెడికేటెడ్ గా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం జరిగితే నేను అంతవరకు వెళ్ళలేదు. అయితే మంచి టీచర్స్ ఉన్నారు, మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మంచిగా చదువుకోండి, ఎందుకంటే చదువుకుంటే భవిష్యత్తు ఉంది. మీరు ముందర చదవడానికి ఏమైనా సహకారాలు అవసరమన్నా మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా వస్తుంది. ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. మీకు భోజనాలు కానివ్వండి, ఇప్పుడే మేడం అడిగిన స్పోర్ట్స్ మెటీరియల్ కూడా కలెక్టర్ గారు పంపించడం జరిగింది. బిల్డింగ్ బాగుంది, అన్ని వసతులు ఉన్నాయి.
మరి ఇంకా ఏమైనా మీకు అవసరం ఉంటే కూడా మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎల్లప్పుడూ కూడా ముందుకుంటుంది. మేము ఒక కార్యక్రమం యాలాన్ మండలంలో కేజీబీలో చేసినాం. అక్కడ ఉన్న అమ్మాయిలు మేము అక్కడ వెళ్ళినప్పుడు ఇదే కార్యక్రమం ఏదైతే ఆనంద్ సత్యేది అనే మా జాతీయ కార్యక్రమం ఉంది. ఈరోజు మీతో మా దీపావళి పండుగ అంటే మాకు చాలా పెద్ద పండుగ, అది నార్త్ ఇండియన్స్ కు చాలా పెద్ద పండుగ. మరి ఆ పండుగప్పుడు మాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలనే ఒక సంకల్పంతో మీకు ఈరోజు ఇక్కడ మేము స్వీట్స్ కానివ్వండి, కరీపాప్, పేస్ట్రీ, చిప్స్, ఉద్యమం అని బేటీ పడావ్ బేటీ బచావ్ తెలుగులో కూడా మాకు ఒక ఇది ఉంది, కూతురు లేకుంటే కోడలు ఎలా వస్తుంది అనే ఈ కాన్సెప్ట్ పై మాకు నేషనల్ లెవెల్లో సానియా మిర్జా కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, వీళ్ళు కూడా మాకు బ్రాండ్ అంబాసిడర్ గా మాకు ఈ పోస్టర్లలో మేము వాళ్ళకు అవేర్నెస్ తీసుకొని రావడానికి మాకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నారు. మేము భ్రూణ హత్యలపై కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం జరిగింది. మరి అందుకోసమే ఇప్పుడు ఈ దీపావళి కార్యక్రమం కూడా అమ్మాయిల స్కూళ్ళనే నిర్వహిస్తున్నాం లాస్ట్ 4 years నుంచి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని ఈరోజు 220 మంది అమ్మాయిలతో మేము మన దీపావళి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన బషీరాబాద్ మండల అధ్యాపకులకు, అదేవిధంగా విద్యార్థులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు ముందు మీలో నుంచి ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చి ఇక్కడ మీ ఏ విధంగా చదవడానికి వచ్చారు, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మీ చదువు ఏ విధంగా ఇక్కడ చెప్తున్నారు, మరి ఇక్కడ ఏమైనా మీకు ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయా, మీలో ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా డాడీని మంచి చూసుకోవాలనేసి ఇక్కడ ఈ హాస్టల్లోకి వచ్చి చదువుకుంటున్నాను. నేను వాళ్ళని ఎప్పుడు నా జీవితంలో ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేను. మా మేడం గారు కూడా మాకు చాలా మంచిగా చెప్తున్నారు, కానీ మేమే ఒక్కొక్కసారి మేడం వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. ఎందుకంటే మేడం గారు చెప్పింది కూడా మాకు బాగానే అర్థమవుతుంది, లెసన్స్ అయినా ఏవైనా సరే. నేను చదువుకొని ముందర MBBS డాక్టర్ కావాలని అనుకుంటున్నాను. నేను అనుకోని నేను మంచిగా 10th తెచ్చుకుంటానని చెప్తున్నాను. 9 వరకు తెచ్చుకొని మేడం వాళ్ళని ఒక స్థాయిలో, మేడం వాళ్ళని మమ్మల్ని అందరినీ ఒక స్థాయిలో చూడాలని నేను అనుకుంటున్నాను. చూడండి, యొక్క విషయం జీవితంలో ఒక గోల్ ఉండాలి. మనం ఏదో వచ్చినాము, చదివినాము, తిన్నాము, పడుకున్నాము అంటే 0. రేపు ఏమవుతుంది, 19, 20, 21 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేస్తారు. మీరు కూడా సంసారంలో అక్కడ ఒక హౌస్ వైఫ్ గా ఉండిపోతారు. కానీ ఈమె ఇప్పుడు ఒక విషయం చెప్పింది, నేను MBBS డాక్టర్ అయి నేను నా కుటుంబాన్ని నేను ఆదుకుంటానని. ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. నేను IAS ఆఫీసర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతున్నాను. తర్వాత ఇక్కడ మన హాస్టల్ మీరందరూ కూడా ఎక్కడో ఏదో ఊరు నుంచి అంతా ఇక్కడ వస్తారు. అయితే మన దగ్గర వచ్చేదంతా కూడా పేద విద్యార్థులే కాబట్టి వారికి మిఠాయిలు పంచి బాణసంచాలు పెంచడం, అంటే దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం మన పాఠశాలలో జరుపుతున్నారు. ఈ మధ్యనే ఇక్కడ మన పెద్దమూల మండలం, యాలాల మండలం రెసిడెన్షియల్ స్కూల్లో కూడా జరిపారు విద్యార్థుల మధ్యన. కాబట్టి మీతో మీరందరినీ కూడా సంతోషపరచాలి. అందరూ కూడా వారితో పాల్గొని దీపావళి సెలబ్రేషన్ చేయాలని ఇక్కడ వచ్చారు. కాబట్టి వారికి మరొకసారి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. अच्छी है, छोटी बड़ी ले रहा है, 15 सेंटीमीटर है, 10 सेंटीमीटर हमारा सेकंड बड़ी इतनी बड़ी नहीं।
నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. హ్యాపీ దివాళీ, అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. మార్వాడి యువ మంచ్ గత 30 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. దాంట్లో విద్యారంగంలో, వైద్య రంగంలో చాలా సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి వస్తే ఆనంద్ సబ్కే దీపావళి మేము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఫస్ట్ విడత మనం దారూర్ మండలంలో రుక్మాపూర్, కొండాపూర్ అవి గ్రామంలో స్వీట్ బాక్స్లు వితరించడం చేసినాము మేము. రెండో దాంట్లో కోకట్ విలేజ్ స్వీట్ బాక్స్ చేశాము. ఈ రోజు మీతో అందరితో కలిసి మా సమాజ సభ్యులందరితో వాళ్ళతో కలిసి మేము మీ దగ్గర తెలుగు కొంచెం, హిందీ మీకు అర్థం వస్తుందో లేదో అని తెలుగులో ప్రయత్నం చేస్తున్నాను. మా బ్రదర్ నాకు హిందీలో మాట్లాడమని తెలుగులో ట్రై చేస్తాను. మీతో దీపావళి జరపాలని మా సభ్యులందరినీ కోరిక. అందుకే ఆనంద్ సబ్కేలి అని పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది. మీతో స్వీట్ తినాలని, మీతో టపాసాలు చేయాలని మాతో ఉన్నది, ఎప్పుడు ఉన్నది. థ్యాంక్ యూ. మా పాఠశాల విద్యార్థి ఉండడం, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలకు మంచి పేరు రావడం జరిగింది. ఆ అమ్మాయి పూజ అని 4 సంవత్సరాల కిందట మా పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. తాను ఇప్పుడు ఇంటర్లో ఉంది. అయినా కానీ ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాను పాఠశాల నుండి జపాన్కు వెళ్ళేటటువంటి చాలా అరుదైనటువంటి అవకాశం లభించడం మా పాఠశాలకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ అమ్మాయికి కొంతవరకు ఆర్థిక సహాయం ఏమైనా చేయగలుగుతారేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ మా గైడ్ టీచర్ కూడా ఉంది. తనకు ఇన్స్పైర్లో హెల్ప్ చేసినటువంటి గైడ్ టీచర్ మంజుల ఒకసారి. ఇదే సభావేదిక మీద ఇంకొక విషయం చెప్పాను. ఇలాగే మిగతా టీచర్స్ కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని మా టీచర్స్ని కూడా నేను మళ్ళొకసారి కోరుకోవడం జరుగుతుంది. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా మా పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెయింటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చదువుకొని వెళ్ళినటువంటి మాజీ విద్యార్థులు, పోలీసులు, టీచర్లు, తర్వాత లెక్చరర్లు, తర్వాత ఏఎన్ఎంగా కూడా స్థిరపడడం జరిగింది. వాళ్ళని కూడా మేము పాఠశాలకు అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాము. ఇంకా ఇలాంటి ఈ కార్యక్రమానికి సాక్షి వెంకటన్న వస్తామని చెప్పారు. ఆయన అందుబాటులో లేనందుకు రాలేకపోతున్నాను అని చెప్పారు. సార్, మా పాఠశాలలో మనకు వాటర్ ఫిల్టర్ చేసుకోవడానికి ఆర్ఓ ప్లాంట్ ఉంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.